హలో ఎంటర్బడీస్ ఈరోజు మనం పీ బ్లాక్ లాస్ట్ టైం 13th గ్రూప్ చేసాం. ఈరోజు 14th గ్రూప్ పార్ట్ 2 పీ బ్లాక్ కెమిస్ట్రీ. ఓకే, కెమిస్ట్రీ పార్ట్ 2 14th గ్రూప్ చేయబోతున్నాం పీ బ్లాక్లో. ఇది ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 14th గ్రూప్. 13th గ్రూప్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం. దాని పీడిఎఫ్స్ కానీ ఐపీ క్వశ్చన్స్ కూడా గ్రూపుల్లో పెట్టడం, టెలిగ్రామ్ ఛానల్స్లో పెట్టడం జరిగింది. అట్లాగే ఈ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా మన క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీ బ్లాక్ పార్ట్ 2 14th గ్రూప్. ఇది అందరికీ మనకు తెలిసింది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఎస్, 14th గ్రూప్ ఎలిమెంట్స్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, ద 14th గ్రూప్ ఫోర్త్ గ్రూప్ అన్నమాట. రోమన్ నెంబర్స్లో ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ అండ్ క్వాడియం. ఇది మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో నెంబర్స్ పెట్టడానికి చేస్తాం అన్నమాట. 1 అంటే అన్న, క్వాడియం అంటే 4, 114 అని అర్థం దీన్ని. కార్బన్ is the 17th most abundant element. మన డ్రాయింగ్ స్టార్ట్ చేస్తాం. ఎస్, కార్బన్ is the 17th, చూడండి, 17th మోస్ట్ అబాండెంట్ ఎలిమెంట్. అబాండెన్స్ గురించి అనమాట ఇది. ఎగ్జెంట్ ఆఫ్ అకరెన్స్ ఇది చూడండి. ఎర్త్ క్రస్ట్లో అకరెన్స్ సిలికాన్కి ఎక్కువ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సిలికాన్ తర్వాత కార్బన్ తర్వాత టిన్, తర్వాత లెడ్, తర్వాత జెర్మేనియం అనమాట. ఇలా అకరెన్స్ అనేది మనకు దొరుకుతుంది. జెర్మేనియం రేర్ ఎలిమెంట్. సిలికాన్ ఈజ్ యూజ్డ్ ఇన్ సిరమిక్స్, సిమెంట్, గ్లాస్. సిరమిక్స్ అంటే మనకి కబోర్డ్స్, వాష్ సింక్స్ కానీ, బాత్రూమ్ కబోర్డ్స్ కానీ, ఇటువంటివన్నీ తయారు చేసేది సెరామిక్స్. అలాగే సిమెంట్, గ్లాస్ కూడా తయారవుతుంది అనమాట సిలికాన్ నుంచి. టిన్ నుంచి అలాయ్స్ యూజ్ చేస్తాం. లెడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్లాస్ పెయింట్స్ అండ్ వార్నిష్. గ్లాస్ పెయింట్స్ వార్నిష్కి యూజ్ చేస్తాం అనమాట లెడ్ని. అలాగే మినరల్స్ ఆఫ్ సమ్ ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. మినరల్స్ మనం మెటలర్జీలో టచ్ అయ్యే చెప్తాం కదా. కెసిట్రైట్ అంటే టిన్ స్టోన్ అని కూడా అనొచ్చు, SnO2. అలాగే గెలీనా గురించి అందరికీ తెలుసు, PBS. మీకు ఇంకా అలవాటు అవుతాయి పేర్లు మెటలర్జీకి వచ్చేటప్పటికి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే NS2NP6 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేసి NS2NP6 ఫోర్త్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి. అలాగే ఇక్కడ టేబుల్ చూసినట్లయితే మీరు టేబుల్ చూడండి. 13th గ్రూప్లో ఏంటంటే నేను ఆర్డర్ వైజ్ చెప్పేసాను, డైరెక్ట్ టేబుల్ ఇచ్చేసాను. చూడండి, అటామిక్ నెంబర్స్ తెలుసు, ఎలిమెంట్స్ చూడండి. అలాగే అటామిక్ మాస్ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వరకు మనకు తెలిసింది కాబట్టి కోవలెంట్ రేడియస్ అంటే అటామిక్ రేడియస్ ఆర్డర్ చూద్దాం. ఇప్పుడు ఆర్డర్ మనమే రాద్దాం దీని నుంచి. ఇవన్నీ ఆర్డర్స్ అన్నమాట. చూడండి, కార్బన్కి తక్కువ, తర్వాత సిలికాన్, తర్వాత జెర్మేనియం, టిన్, లెడ్, ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది. అయానిక్ రేడియన్స్లో కూడా అంతే. చూడండి, 40, 53, 69, 78, 73, 118, 119 అలా ఇప్పుడు కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట అటామిక్ రేడియస్. నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎంథాల్పీ అండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది తెలుస్తుంది కదా. అన్నిటికన్నా కార్బన్కి ఎక్కువ, తర్వాత సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. IE2 చూద్దాం. కార్బన్కి ఎక్కువ, తర్వాత సిలికాన్, జెర్మేనియం. ఇక్కడ చూసినట్టయితే జెర్మేనియం కన్నా లెడ్ ముందు వస్తుంది. చూడండి, 1450 వాల్యూ, ఇక్కడ 1437 అంటే సిలికాన్ తర్వాత లెడ్ అనేది వస్తుంది. లెడ్ తర్వాత జెర్మేనియం తర్వాత మనకు వచ్చేది టిన్ అనమాట. ఈ రివర్స్ చూడండి, ఇక్కడ కొంచెం ఏం కాదు, ఇక్కడ లెడ్ ముందుకు వస్తుంది అంతే. ఇక్కడ చూడండి, లెడ్ అనేది ముందుకు వస్తుంది. నెక్స్ట్ IE3 వాల్యూ చూసినట్లయితే కార్బన్కి ఎక్కువ, తర్వాత సిలికాన్ కాదు, తర్వాత జెర్మేనియం వచ్చింది. చూడండి, జెర్మేనియం తర్వాత మనకి సిలికాన్ తర్వాత టిన్, అంతే. నెక్స్ట్ IE4 చూసినట్లయితే
కార్బన్, ఇందులో ఏది ఎక్కువ చూడండి మళ్ళీ. యెస్. జెర్మేనియం, జెర్మేనియం తర్వాత సిలికాన్, సిలికాన్ తర్వాత లెడ్, తర్వాత టిన్ అనమాట. చూడండి. ఆర్డర్ వైజ్ ఇలా మనం ఆర్డర్ వాల్యూస్ ఒక్కోసారి అడుగుతాడని చెప్పాను కదా! అందుకే డైరెక్ట్ టేబుల్ ఇచ్చేసాననమాట. డైరెక్ట్ టేబుల్ స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదా మేము గ్రూప్‌లో పీడీఎఫ్ సెండ్ చేసినప్పుడు తీసుకుందురు గాని ఛానెల్‌లో, టెలిగ్రామ్ ఛానెల్. ఎలక్ట్రానెగటివిటీ వాల్యూస్ కూడా అంతే. ఒక్క కార్బన్, లెడ్ తప్ప మిగిలిన 3 అంటే సిలికాన్, జెర్మేనియం, టిన్ కూడా ఒకే వాల్యూస్ ఉంటుంది. 1.8 అడుగుతాడు. ఏ గ్రూప్‌లో 3 ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఎలక్ట్రానిక్ నెగటివిటీ అని అడిగే ఛాన్స్ ఉంది. ఎంసెట్ కానీ లేదా మెయిన్స్‌లో ఒక్కోసారి అడిగే ఛాన్స్ ఉంది. అది 14థ్ గ్రూప్, ఐ మీన్ 4A గ్రూప్ అని చెప్పేసి చెప్పొచ్చు. దాంట్లో ఏ ఎలిమెంట్స్ అంటే సిలికాన్, జెర్మేనియం, టిన్. డెన్సిటీ చూడండి. డెన్సిటీ కూడా వీటన్నిటిలో గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఈ 2 ఇంటర్చేంజ్ అయినాయి చూడండి. చూడండి. సిలికాన్, కార్బన్ అనేది ఇంటర్చేంజ్ అయ్యాయి. నెక్స్ట్ మెల్టింగ్ పాయింట్ చూడండి. మెల్టింగ్ పాయింట్‌లో అన్నిట్లికన్నా గ్రాడ్యువల్‌గా డిక్రీజ్ అవుతా ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ 2 ఇంటర్చేంజ్ అయినాయి అన్నమాట. టిన్, లెడ్ అనేవి 2 ఇంటర్చేంజ్ అయినాయి. అవి చూడాలి. నెక్స్ట్ మీరు వాల్యూస్ కన్నా ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంతా బానే ఉంటుంది. ఎక్కడెక్కడ అనేవి సడెన్‌గా డిక్రీజ్ అయిపోవడం, ఎక్కడెక్కడ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ మారుతున్నాయి, వేటిలో మారుతున్నాయి అని చూసుకుంటే సరిపోతుంది. బాయిలింగ్ పాయింట్‌లో చూసినట్లయితే అన్నిట్లికన్నా ఎక్కువ సిలికాన్, సిలికాన్ తర్వాత జెర్మేనియం, జెర్మేనియం తర్వాత టిన్, తర్వాత లెడ్ అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రోడెన్సిటివిటీ అవసరం లేదు. చదువుకుంటే చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్ చూసినట్లయితే the group 14 elements have 4 electrons in outermost shell. Yes, the common oxidation state exhibit by these elements are +4 and +2. Average గా +4, +2 oxidation states అనేవి చూపిస్తుంది. కార్బన్ ఆల్సో ఎగ్జిబిట్ నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్. కార్బన్ అనేది నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఎగ్జిబిట్ అవుతుంది. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ the elements in this group are relatively less reactive, but reactivity is increases down the group. Reactivity towards oxygen. The members of 14th group elements from two types of oxides, monoxides and dioxides, MO and MO2. ఆక్సిజన్తో టువర్డ్ రియాక్ట్ అయినప్పుడు 14th గ్రూప్ అనేవి మోనాక్సైడ్స్, డయాక్సైడ్స్ ఫామ్ అవుతాయి. మోనాక్సైడ్స్ చూడండి. కార్బన్ మోనాక్సైడ్ న్యూట్రల్, సిలికాన్ మోనాక్సైడ్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఎట్ హై టెంపరేచర్. సిలికాన్ SiO అనేది ఓన్లీ హై టెంపరేచర్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే జెర్మేనియం ఆక్సైడ్ చూడండి, డిస్టింక్ట్లీ ఎసిడిక్, ఇది ఎసిడిక్ అనమాట. SnO అండ్ PbO ఆర్ యాంఫోటరిక్. ఈ నేచర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డయాక్సైడ్స్ CO2, SiO2, GeO2 ఆర్ ఎసిడిక్. SnO2, PbO2 ఆర్ యాంఫోటరిక్ ఇన్ నేచర్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ డయాక్సైడ్స్ తెలిసిందే. డయాక్సైడ్స్ ఆర్డర్ అడిగాడంటే ఎసిడిక్ నేచర్ ఆర్డర్ ఇవి చూడండి ఒకసారి. చూడండి. CO2, SiO2, GeO2, SnO2, PbO2 కరెక్ట్గా ఆర్డర్లో ఉన్నాయి. ఇది ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జనరల్లీ డయాక్సైడ్స్ ఆర్ మోర్ ఎసిడిక్ దాన్ మోనాక్సైడ్స్. ఎస్, డయాక్సైడ్స్ అనేవి మోనాక్సైడ్స్ కన్నా కొంచెం ఎసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుందన్నమాట. రియాక్టివిటీ టువర్డ్స్ వాటర్. కార్బన్, సిలికాన్, జెర్మేనియం ఆర్ అన్ఎఫెక్టెడ్ బై వాటర్. కార్బన్, సిలికాన్, జెర్మేనియం అనేవి వాటర్తో రియాక్ట్ అయినా రియాక్షన్ జరగదనమాట. అలాగే ఇక్కడ చూడండి, టిన్ రియాక్ట్స్ విత్ SN రియాక్ట్స్ విత్ స్టీమ్ టు గివ్ SnO2 అండ్ H2. SN అనేది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు SnO2 అండ్ H+2H2 రిలీజ్ అవుతుంది. అలాగే lead is not affected by water due to an oxide layer on the surface. Yes, lead అనేది మనకి వాటర్తో రియాక్ట్ అవ్వదు, డ్యూ టు ఆక్సైడ్ లేయర్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఓన్లీ టిన్ మాత్రమే మనకి స్టీమ్ దగ్గర. ఇక్కడ చూడండి, స్టీమ్, వాటర్ స్టీమ్ అంటే స్టీమ్ అంటే వేడి ఆవిరి ఉంటుంది కదా, నీరు, వేడి నీరు టైప్ అనమాట. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ హైడ్రోజన్. కార్బన్ ఫార్మ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ హైడ్రేట్స్ కాల్డ్ కార్బోహైడ్రేట్స్. ఎస్, కార్బన్ అనేవి హైడ్రోజన్స్తో బాగా రియాక్ట్ అవుతుంది. మనకు ఆర్గానిక్లో టచ్ అవుతుంది. అలాగే హైడ్రోకార్బన్స్ మనకి ఇక్కడ
ఇక్కడ బయోమాలిక్యూల్స్ బాగా ఆర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి బాగా ఎక్కువ మనకి కార్బన్ అనేది హైడ్రోజన్స్‌తో బాగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతా ఇంకా మనకు టచ్ అయ్యేది కార్బన్ మీదే. కార్బన్ లేకుండా ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఉండదు. నెక్స్ట్ సిలికాన్ ఫార్మ్స్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ హైడ్రైడ్స్ కాల్డ్ సిలికేన్స్. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ హైడ్రైడ్స్‌తో రియాక్ట్ అవుతుంది. వాటిల్ని సిలికేన్స్ అని కూడా అంటారు. ఇక్కడ చూడండి పాయింట్ ఇచ్చాడు మనకి. యెస్. నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ సైలెన్స్. హైడ్రోకార్బన్స్ అనేది సిలేన్స్ అంటే మన సిలికాన్ అనేది హైడ్రేట్స్‌తో రియాక్ట్ అయితే సిలేన్స్ అన్నాం కదా! వాటితో బాగా ఎక్కువ స్టేబుల్‌గా ఉంటుందన్నమాట. హైడ్రోకార్బన్స్ అనేవి సిలేన్స్ కన్నా చాలా స్టేబుల్‌గా ఉంటుంది. అలాగే థర్మల్ స్టెబిలిటీ ఈ వాల్యూస్ అంటే ఈ ఆర్డర్స్ గుర్తుపెట్టుకోండి. మనకు బిట్స్‌లో అడుగుతాడు. ఓకే. ఎంపీబీపీలు కూడా చూసుకోండి. నెక్స్ట్ సీలియన్స్ ఆర్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండ్ రెడీలీ అండర్గో హైడ్రాలసిస్ ఇన్ ఆల్కలైన్ మీడియం. ఆల్కలైన్ మీడియంలో మనకి సీలియన్స్ అనేవి చాలా గుడ్ ఏజెంట్స్ అనమాట. అలాగే హైడ్రాలసిస్కి రెడీగా ఉంటుంది. అంటే హైడ్రాలసిస్తో రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ హాలోజన్స్. యెస్. హాలోజన్స్‌తో రియాక్ట్ అయినప్పుడు డైహాలైడ్స్, టెట్రాహైలైడ్స్ అనేవి ఫార్మ్ అవుతుందన్నమాట. టెట్రాహైలైడ్స్ అంటే డైహాలైడ్స్ అంటే ఎంఎక్స్2 అంటే 2 హాలోజన్స్ ఉంటాయి. టెట్రాహైలైడ్స్ అంటే 4 ఉంటాయి. అవి తెలిసిందే. దాని స్టెబిలిటీ థర్మల్ స్టెబిలిటీ చూడండి. థర్మల్ స్టెబిలిటీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ కొంచెం బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి థర్మల్ స్టెబిలిటీ నుంచి. నెక్స్ట్ థర్మల్ స్టెబిలిటీని హాలైడ్స్‌లో కూడా చూడండి. కార్బన్‌తో మాత్రమే. ఓన్లీ కార్బన్‌తోనే హాలోజన్స్ మారుస్తున్నాం అనమాట ఇక్కడ పాయింట్‌లో. పీబీఐ4 ఈస్ నాట్ స్టేబుల్. ఐఐ- స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి పీబీఐ4 అనేది నాట్ స్టేబుల్‌గా ఉండదన్నమాట అవి. ఓకే. చూడండి. నెక్స్ట్ దీస్ హాలైడ్స్ ఆర్ కోవాలెంట్ కాంపౌండ్స్ ఎక్సెప్ట్ ఎస్ఎన్4, పీబీఎఫ్4 తప్ప మిగిలినవన్నీ కూడా కోవాలెంట్ కాంపౌండ్స్ అనమాట. ద సెంట్రల్ ఆటమ్ అండర్గోస్ sp3 హైబ్రిడైజేషన్. CCl4 డస్ నాట్ అండర్గో హైడ్రోలసిస్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ CCl4 అనేది హైడ్రోలసిస్కి అవ్వదన్నమాట. ఎందుకంటే డి ఆర్బిటాల్స్ అనేవి ఉండవు అందులో. నెక్స్ట్ సిలికాన్ SiCl4 అండర్గోస్ హైడ్రోలసిస్ డ్యూ టు ద పాయింట్ ఉంది కదా. ఇంకోండి డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ వేకెంట్ d ఆర్బిటల్స్ ఇన్ సిలికాన్ ఆటమ్ అనమాట. అటు చూడండి స్ట్రక్చర్ చూడండి. SiCl4 H2Oతో చేసినప్పుడు ఆక్సిజన్ యొక్క లోన్ పేర్స్ అనేవి మనకి సిలికాన్ మీద అటాక్ అయినప్పుడు HCl అనేది తీసేస్తాం. అప్పుడు SiOHClCl మళ్ళీ దీనికి హైడ్రోలసిస్ చేసి మళ్ళీ మన క్లోరిన్స్ అనేవి తీసేస్తాం అనమాట. ఇంకోండి SiOH4 వస్తుంది అనమాట మనకి. ఇదే మొత్తం ప్రాసెస్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ చూడండి. హైడ్రోలసిస్ ఇన్ సిలికాన్ టెట్రాఫ్లోరైడ్ గివ్స్ సిలికిక్ యాసిడ్ అండ్ ఫ్లోరోసిలికిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. SiF4కి H2O కలిపినప్పుడు SiOH4 అలాగే H2SiF6 అంటే ఫ్లోరోసిలికిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ tetrahalides of silicon, germanium, tin, and lead acts as strong Lewis acids because they can extend their coordination number. ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ నెంబర్ ఎక్స్టెండ్ చేయగలదు కాబట్టి లూయిస్ యాసిడ్స్ కింద వర్క్ అవుతుందన్నమాట. CCl4 డస్ నాట్ యాక్ట్ యాజ్ లూయిస్ యాసిడ్ డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ వేకెంట్ d ఆర్బిటల్స్. ఇక్కడ నేర్చుకున్నాం ఇంకో చూడండి. డ్యూ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ d ఆర్బిటల్స్ అండ్ కార్బన్ ఆటమ్ కాబట్టి CCl4 అనేది లూయిస్ యాసిడ్ కింద బేస్ అవుతుంది. CCl4 ఈజ్ ఫైర్ ఎక్స్టెన్షియర్ డ్యూ టు ఇట్స్ నాన్ కంబస్టిబుల్ నేచర్. CCl4 అనేది ఫైర్ ఎక్స్టెన్షియర్ అంటే మనం ఫైర్ గ్యాసెస్ ఉంటాయి, సిలిండర్స్ ఉంటాయి మన కాలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ వాటిలో CCl4 అనేది యూస్ చేస్తారు అనమాట. ఎందుకంటే నాన్ కంబస్టిబుల్ నేచర్ కాబట్టి. SiCl4 does not form SiCl6-2 because Si+4 is small in size. 6Cl- ions cannot be accommodated around SiF4. నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కూడా, ఎందుకంటే ఇక్కడ అంత ఈజీగా అంటే మనకు అర్థమైపోయేలాగా ఉన్నాయి. SiF4 అనేది స్మాల్ సైజులో ఉండడం వల్ల
6 క్లోరిన్ ఆటమ్స్ అనేవి మనకి ఇక్కడ అకామిడేట్ అనేది అవ్వదనమాట. అందుకే కాబట్టి మనం SiCl4 డస్ నాట్ ఫార్మ్ SiCl6-2 బికాజ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇంటరాక్షన్ ఆఫ్ ది లోన్ పైర్స్ ఆఫ్ క్లోరిన్ అండ్ SiO4 అయాన్ ఈజ్ వీక్ అని కూడా. సేమ్ ఎందుకంటే అకామిడేషన్ తక్కువ, సైజ్ అనేది చాలా చిన్నది కాబట్టి సిలికాన్ సైజు మనకి ఇక్కడ అవ్వట్లేదనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మొత్తం ఎన్‌సీఈఆర్‌టీయే తీశాను. ఎందుకంటే మీకోటి అర్థం అవ్వాల్సిందంటే కెమిస్ట్రీ నుంచి అసల ఎన్‌సీఈఆర్‌టీ చదువుకుంటే ఇంక వేరే బుక్స్ ఏం చదువుకోక్కర్లేదు. ఎన్‌సీఈఆర్‌టీలో ఉన్న థియరీ మొత్తం ప్రాక్టీస్ చేసి, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా కెమిస్ట్రీలో తిరుగుండదు. అందులోని ఆర్గానిక్ అంటే మనం బయట ట్రిక్స్ అయి నేర్చుకోవాలి. ఫిజికల్ అంటే ఫార్ములాస్ అవి ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఇనార్గానిక్ కాబట్టి ఇంకా ఏ బుక్ అవసరం లేదు. ఇనార్గానిక్‌కి మనకి ఎన్‌సీఈఆర్‌టీ, కెమిస్ట్రీ ఎన్‌సీఈఆర్‌టీ అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్ మనకి పీవైక్యూస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకేమీ నేర్చుకోక్కర్లేదు. అంత ఇంపార్టెన్స్ అలాగే అంత వాల్యూ ఉంది ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌కి. ఈ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ని ఫాలో అవుదాం. Important trends and anomalous behavior of carbon. Like first member of other groups, carbon also differ from the rest of its groups. It is due to a smaller size and higher electronegatividity, higher ionization enthalpy and unavailable in ఇక్కడ రాస్తున్నాను, హైలైట్ చేస్తున్నాను. ఇది unavailability of d orbitals. అందువల్ల కార్బన్ అనేది అన్నిట్లుగానే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. In carbon, s and p orbitals are available for bonding and there it can be accommodate only 4 pairs of electrons around it. This is the limit of maximum covalence of to 4, whereas the other members can expand their covalence due to presence of d orbitals. మనకు తెలుసు కార్బన్ ఓన్లీ దాని యొక్క కోవాలెన్స్ అనేది 4 అని తెలుసు. మన ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చూసిన ఇదే కార్బన్ అనేది కోవాలెన్స్ 4 అని చెప్తూనే ఉంటాడు అనమాట. మిగిలిన ఎలిమెంట్స్ వాటి యొక్క డి ఆర్బిటల్స్ ఉండడం వల్ల అవి ఎక్స్పెండ్ చేసుకోగలుగుతాయి. కార్బన్‌కి డి ఆర్బిటల్స్ లేవు కాబట్టి ఎక్స్పెండ్ చేయలేవన్నమాట. కార్బన్ ఆల్సో హ్యాస్ యూనిక్ ఎబిలిటీ టు ఫార్మ్ పీ పై మల్టిపుల్ బాండ్స్ అనేవి ఫార్మ్ చేయగలదు. అలాగే విత్ ఇట్ సెల్ఫ్. Unique ability to form p-pi multiple bonds with itself with other atoms of small size and high electronegativity ఉన్న వాటికి మాత్రమే p-pi బాండ్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవుతుందన్నమాట. ఫీవ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సి డబుల్ బాండ్ సి, సి త్రిబుల్ బాండ్ సి, సి డబుల్ బాండ్ ఓ, సి డబుల్ బాండ్ ఎస్, సి త్రిబుల్ బాండ్ ఎన్. సింగిల్ బాండ్ స్కేల్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ p-pi బాండ్స్ మనందరికీ తెలిసిందే. Heavier elements do not form p-pi bonds because their atomic orbitals are too large and diffuse to have effective overlapping. అది. Carbon atoms have the tendency to link with another through covalent bonds to form chains and rings. This property is called catenation. Catenation property గురించి ఇదంతా మనకి ఆర్గానిక్‌లో టచ్ అవుతుంది మొత్తం. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఆర్గానిక్‌లో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుందన్నమాట. కార్బన్ అనేది వేరే వాటితో లింక్ అయ్యి అవేంటంటే రింగ్స్ కింద, చైన్స్ కింద ఫార్మ్ అవుతుందన్నమాట. దాన్ని క్యాటినేషన్ అని అంటారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా ఉంటుంది ఇది. This is because single bond C bonds are very strong. సింగిల్ బాండ్స్ కార్బన్కి సింగిల్ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. డౌన్ ద గ్రూప్ దేర్ సైజ్ ఇంక్రీజెస్ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ అండ్ దేర్ బై టెండెన్సీ టు షో క్యాటినేషన్ డిక్రీజెస్. క్యాటినేషన్ డిక్రీజ్ అవడం వల్ల అంటే సైజింగ్ డౌన్ ద గ్రూప్ డౌన్కి వెళ్ళే కొలితే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, అది తెలిసింది. అప్పుడు టెండెన్సీ టు షో క్యాటినేషన్ ఇస్ డిక్రీజెస్, క్యాటినేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. దిస్ క్యాన్ బి క్లియర్లీ సీన్ ఫ్రమ్ బాండ్ ఎంథాల్పీస్ వాల్యూస్. బాండ్ ఎంథాల్పీ వాల్యూస్లో చూసుకోవచ్చు. ద ఆర్డర్ ఆఫ్ క్యాటినేషన్ చూడండి, కార్బన్కి బాగా ఎక్కువ అనమాట. తర్వాత డబుల్ బాండ్ గ్రేటర్ దాన్ సిలికాన్ వచ్చి సిలికాన్ తర్వాత జెర్మేనియం తర్వాత టిన్ వస్తుంది అనమాట. లెడ్ నాట్ షో క్యాటినేషన్ అనేది లెడ్ అనేది చూపించింది అనమాట. అలాగే దీని బాండ్ ఎంథాల్పీస్ చూసుకున్నట్లయితే సింగిల్ బాండ్ సికి వాల్యూ చూడండి ఒకసారి 348 ఉంది. తర్వాత సిలికాన్కి 297 ఉంది.
జెర్మేనియంకి 260 ఉంది. అలాగే టిన్‌కి 240 అనమాట. డ్యూ టు ప్రాపర్టీ ఆఫ్ క్యాటినేషన్ పీ పై బాండ్ ఫార్మేషన్ కార్బన్ ఈస్ ఏబుల్ టు షో ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్. పీ పై బాండ్ ఉంది. క్యాటినేషన్ ఉంది. కాబట్టి కార్బన్ ఏంటంటే ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్‌లో కూడా చూపించేస్తుందన్నమాట. ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ మనకి ఎన్నున్నాయి చూద్దాం. ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ 2 ఉన్నాయి. అలాగే ఇదేంటంటే డైమండ్, గ్రాఫైట్ ఆర్ 2 వెల్ నోన్ క్రిస్టలిన్ ఫార్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ అన్నమాట. క్రిస్టలిన్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్. థర్డ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ నౌన్ యాస్ ఫ్లోరెన్స్. ఇవి అంతా మనం చూడడం కానీ డైమండ్, గ్రాఫైట్‌ల గురించి బాగా ఎక్కువ మాట్లాడతాం. ఐపీఈ క్వెషన్స్‌లో దీని యొక్క డిఫరెన్సెస్ కూడా అడుగుతాడు. డైమండ్, గ్రాఫైట్. ఫస్ట్ డైమండ్ గురించి చూస్తున్నాం. It has a crystalline lattice in diamond. Each carbon atom undergo sp3 hybridization. మనకి ఎక్కడెక్కడ గుర్తుపెట్టుకోవాలని చెప్తాను. sp3 hybridization linked to 4 carbon atoms. అలాగే టెట్రాహెడ్రల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిసి బాండ్ లెంత్ అదొకటి. అంటే మీకు అంత డిఫరెన్సెస్ రాయడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాను. 3 డైమెన్షనల్ నెట్వర్క్. ఇది రెండిట్లో సేమ్ ఉంటుంది. 3 డైమెన్షనల్ నెట్వర్క్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇది డయాగ్రామ్ చూడండి. కార్బన్‌కి ఒక కార్బన్, ఇది ఒక కార్బన్ అనుకుందాం. యెస్. ఇదొక కార్బన్ అనుకుందాం. ఈ కార్బన్‌కి ఎన్ని కార్బన్స్ లింక్ అయ్యి ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4. వాటి యొక్క టెండెన్సీ ఏంటి? కార్బన్ యొక్క టెండెన్సీ 4 అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ మనకి. క్యాటినేషన్ అదే టెండెన్సీ దాన్ని 4 కోవాలెన్స్ అని కూడా అంటారు. దెన్ బాండ్ లెంత్ 154 అని చెప్పాడు కదా కార్బన్‌కి. అది స్ట్రక్చర్ ఆఫ్ డైమండ్ ఇది. Structure directional covalent bonds are present throughout the lattice. It is very difficult to break extend covalent. It is very difficult to break extend covalent bonding, and therefore diamond is a hardest substance on the earth. It is used as an abrasive for sharpening hard tools, making dies and manufacturing tungsten filaments, electric bolts. ఇదంతా యూజెస్ అన్నమాట. ఇది చాలా అంతా గట్టిగా బాండింగ్స్ అనేవి కూడాని చాలా స్ట్రాంగ్‌గా ఉంటదన్నమాట. కోవాలెంట్ బాండింగ్ ఉంటుంది. డైమండ్ అనేది చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ది ఎర్త్. చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని పగలగొట్టాలనుకున్నా చాలా కష్టంగా పగలగొట్టాలి. అట్లాగే వాటిని ఏం చేస్తారంటే ఇవి షార్ప్ చేయడానికి యూజ్ చేస్తారు బాగాని. వజ్రంతోనే కొయ్యాలంటారు కదా! ఇంకొక డైమండ్ కొయ్యాలన్నా ఒక డైమండ్‌తోనే అంటే అంత షార్ప్‌నెస్ గురించి చెప్తున్నాం అన్నమాట. ఇన్ మేకింగ్ డైస్ అంటే మన నగలు గాని, వాటి గాని అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టంగ్స్టన్ ఫిలమెంట్స్ ఎలక్ట్రిక్ బల్బ్స్‌లో ఫిలమెంట్స్ ఉంటాయి. ఫిలమెంట్స్ టంగ్స్టన్స్ ఉంటాయి కదా! వాటిని తయారు చేయడానికి కూడా డైమండ్స్ అనేవి యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకున్న టాపిక్ గ్రాఫైట్. గ్రాఫైట్ ఇన్ ఇట్స్ లేయర్డ్ స్ట్రక్చర్ అది తెలిసిందే. అంతా కాకుండా ఓకే. లేయర్స్ బై వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. ఇక్కడేంటి మనకు కోవాలెంట్ బాండ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ డిస్టెన్స్ బిట్వీన్ 2 లేయర్స్ మనకక్కడ ఎంత ఇచ్చాడు? 154 ఇక్కడ 340. ఈచ్ లేయర్ ఈస్ కాంపోజిట్ ప్లానర్ హెక్సాగోనల్ అక్కడ టెట్రాహెడ్రల్ రింగ్స్. ఇక్కడ రింగ్స్ అన్నమాట. సీసీ బాండ్ లెంత్ ఇక్కడ చూడండి. బాండ్ లెంత్ ఎంతొచ్చింది? 141.5 పికోమీటర్స్. ఈచ్ అనేది అక్కడ sp3 ఇక్కడ sp2 హైబ్రిడేషన్ అది చూసుకోవాలి. అలాగే ఇక్కడ 3 సిగ్మా బాండ్స్ ఉంటుంది. అక్కడంతా ఇవ్వలేదు డీప్ గాని ఇక్కడ ఇచ్చాడు. అలాగే ఫోర్త్ ఎలక్ట్రాన్ అనేది పై బాండ్ ఫార్మ్స్ ఏ పై బాండ్. ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్డ్ ఓవర్ ద హోల్ షీట్ అన్నమాట. ఇప్పుడు చూడండి స్ట్రక్చర్ ఇది. దీనికి స్ట్రక్చర్స్ చూసారా? ఇదంతా జైంట్ కింద కలిసిపోయింది డైమండ్ అనేది. ఇంకోటి డైమండ్ అనేది జైంట్ కింద కలిసిపోయింది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే గ్రాఫైట్‌లోని లేయర్స్ కింద ఉందన్నమాట. ఇదొక లేయర్. ఇదొక లేయర్. లేయర్స్ కింద ఫార్మ్ అయిందన్నమాట మన గ్రాఫైట్ అనేది. కనబడుతుంది కదా అందరికిని? నెక్స్ట్ therefore graphite conducts electricity. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి.
దేర్‌ఫోర్ గ్రాఫైట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అలాంగ్ ద షీట్. మొత్తం ఈ షీట్ అంతా కూడాని గ్రాఫైట్ అనేది మన గ్రాఫైట్ రాడ్స్ అని చెప్పేసి మన ఎక్స్‌పెరిమెంట్స్‌లో కూడా వాడుతా ఉంటాం అనమాట. మాకొక క్వెషన్ కూడా ఉంది. ఆహ్, ఎప్పుడో కానీ నేను చదివాను. అంటే మన బేకర్స్‌లోనే యాసిడ్స్ తీసుకొని గ్రాఫైట్ రాడ్స్ పెడతారు. అందులోని సారీ మర్చిపోయాను, గుర్తొస్తే చెప్తాను. కరెక్ట్‌గా టైం గుర్తుండదు. గ్రాఫైట్ క్లీవ్స్ ఈజీలీ బిట్వీన్ ద లేయర్స్ అండ్ దేర్‌ఫోర్ ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్, స్లిప్పరీ నేచర్. ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, ఇక్కడ ఏం చెప్పుకున్నాం, డైమండ్ ఈస్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ది ఎర్త్ అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే గ్రాఫైట్ అనేది ఈ అంటే చాలా సాఫ్ట్‌గా, స్లిప్పరీగా ఉంటదనమాట గ్రాఫైట్ అనేది. For this reason, graphite is used as a dry lubricant in machines running in high temperature where oil cannot be used as a lubricant. ఇది ఒక లూబ్రికెంట్ కింద యూజ్ చేస్తాం. కానీ దీనికి ఆయిల్ అనేది వేయమనమాట. ఇప్పుడు మనం ఏదైనా మిషన్స్‌లో వేసామంటే లూబ్రికెంట్స్ వాటికి గ్రీస్ గాని, ఆయిల్ గాని ఏదో ఒకటి ఉండాలన్నమాట. అవి రన్ అవ్వాలంటే. ఈ గ్రాఫైట్‌కి అటువంటి ఆయిల్ అవసరమే ఉండదన్నమాట. నెక్స్ట్ ఇదంతా చదివేసి ఫ్లోరెన్సెస్. యెస్. ఫ్యూలరెన్స్ అని చెప్పేసి ఉన్నది. ఫ్యూలరెన్స్ అంటే ఏంటి అసలు అని చూద్దాం. ఫ్యూలరెన్స్ ఆర్ మేడ్ బై ద హీటింగ్ ఆఫ్ గ్రాఫైట్ ఇన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ప్రెజెన్స్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ సచ్ యాస్ హీలియం ఆర్ ఆర్గాన్. అంటే ఈ గ్రాఫైట్‌ని మనం ఏంటంటే హీట్ చేస్తామనమాట. ఎలక్ట్రిక్ ఆర్క్ అని మనకు తెలుసు. మనకి బెంజిన్ తయారు చేసేటప్పుడు కూడా ఎలక్ట్రిక్ ఆర్క్‌ని యూజ్ చేస్తాం. ఆ ఎలక్ట్రిక్ ఆర్క్ ఎందులోని ఇనర్ట్ గ్యాసెస్ పెడతాం. ఏంటంటే హీలియం కానీ, ఆర్గాన్ ప్రెజెన్స్‌లో గ్రాఫైట్‌ని ఎలక్ట్రిక్ ఆర్క్‌తో హీట్ చేసినప్పుడు ఫ్లోరెన్సెస్ అనేవి మనకొస్తాయన్నమాట. ఇవి సూటీ మెటీరియల్ formed by condensation vaporizer C and small molecules consist of mainly C60 with a smaller quantity of C70 and traces of fluorescence consist of even number of carbon up to 350 or above. అంటే సూటీ మెటీరియల్స్ అంటే ఏంటి తెలుసు కదా మీకు? సూటీ మెటీరియల్స్ అంటే ఏదన్నా మనం కాల్చినప్పుడు పొగ కింద వస్తది అనమాట. అలా స్ట్రెయిట్‌గా పొగల కింద వస్తుందనమాట. మనకి ఇక్కడ ప్రాక్టికల్ కెమిస్ట్రీలో కూడా సూటీ మెటీరియల్స్, నాన్ సూటీ మెటీరియల్స్ అని చెప్పేసి ఒక పాయింట్ రాయాల్సొస్తది. చెప్తాను ప్రాక్టికల్ కెమిస్ట్రీ చెప్పినప్పుడు. The sooty material formed by condensation of vaporizer C and small molecules consist of mainly C60 అలాగే C70. అప్పుడు మనకి ట్రేసెస్ ఆఫ్ ఫ్లూరెన్సెస్ కనబడతాయన్నమాట. ఈవెన్ నంబర్ లెంగ్త్ అప్ టు 350 లోపు ఆర్ అబోవ్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంటది ఫ్లూరెన్సెస్ అనేవి. Fluorescents are the only pure form of carbon because they have smooth structure without having dangling bonds. మనకి ఎంత తెలుసు, గ్రాఫైట్‌నే మనం చాలా స్మూత్, స్లిప్పరీ అనుకున్నాం. గ్రాఫైట్ నుంచి తయారు చేస్తున్నాం దీన్ని. ఇంకా స్మూత్‌గా స్ట్రక్చర్‌లనేవి డాంగ్లింగ్ బాండ్స్‌తో, అంటే బాండ్స్ అనేవి చాలా ఆహ్, ఏంటంటే డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. వీటి యొక్క ఫ్లూరెన్సెస్ యొక్క. ఫ్లూరెన్సెస్ ఆర్ కేజ్ లైక్ మాలిక్యూల్. C60 మాలిక్యూల్స్ హావ్ ఎ షేప్ లైక్ సాకర్ బాల్ అండ్ కాల్డ్ బక్‌మిన్స్టర్ ఫ్లూరెన్స్ అంటారు. అంటే C60 మాలిక్యూల్ నుంచి మనం ఒక తయారు చేస్తున్నాం కదా! C60 మాలిక్యూల్ అనేది ఎలా ఉంటుందంటే సాకర్ బాల్‌లా ఉంటదన్నమాట షేప్ లైక్. అండ్ దాన్ని ఏమంటారంటే బక్‌మిన్స్టర్ ఫ్లూరెన్స్ అని కూడా అంటారన్నమాట. ఇట్ కంటైన్స్ 26 మెంబర్డ్ యెస్ ఇది. ఇక్కడ ఆబ్జెక్టివ్‌లో పనికొస్తది. ఇట్ కంటైన్స్ 26 మెంబర్ రింగ్స్ అండ్ 12 5 మెంబర్ రింగ్స్. 6 మెంబర్ రింగ్స్ ఏమో 20 ఉంటాయంట. 5 మెంబర్ రింగ్స్ ఏమో 12 ఉంటాయంట. ఏ 6 మెంబర్ రింగ్ ఈస్ ఫ్యూజ్డ్ విత్ 6 ఆర్ 5 మెంబర్ రింగ్స్ బట్ 5 మెంబర్ రింగ్ కెన్ ఓన్లీ ఫ్యూజ్ విత్ 6 మెంబర్ రింగ్స్. ఇక్కడేంటంటే ఆ 6 మెంబర్ రింగ్స్ వేరే 6 మెంబర్ రింగ్స్‌తో కూడా లేదా 5 మెంబర్ రింగ్స్‌తో కూడా ఫ్యూజ్ అయిపోతుంది. కానీ 5 మెంబర్ రింగ్ మాత్రం ఇప్పుడు 6 మెంబర్ రింగ్‌తో మాత్రమే ఫ్యూజ్ అవుతుందన్నమాట. అది చెప్తున్నాడిక్కడ. ఆల్ ద కార్బన్ అటామ్స్ ఆర్ ఈక్వల్ అండ్ దేర్‌ఫోర్ అన్నీ కూడా ఈ ఫ్లూరెన్సెస్‌లో sp2 హైబ్రిడైజేషన్. మన గ్రాఫైట్‌లో కూడా sp2 హైబ్రిడైజేషనే కాబట్టి ఇక్కడ కూడా sp2 హైబ్రిడైజేషన్. ఈచ్ కార్బన్ అటామ్స్ ఫార్మ్స్ 3 సిగ్మా బాండ్స్. 3 సిగ్మా బాండ్స్ ఉంటుందన్నమాట. అలాగే విత్ అదర్ 3 కార్బన్ అటామ్స్‌తో కూడా ఉంటుంది. ద రిమైనింగ్ ఎలక్ట్రాన్ అట్ ఈచ్ కార్బన్ ఈస్ డీలోకలైజ్డ్ ఇన్ ఇక్కడ చూడండి మాలిక్యులర్ ఆర్బిటల్స్‌లో ఇన్ విచ్ ఇట్ కన్ అరోమాటిక్ కార్బోన్స్. ఇక్కడ చూడండి ఒకసారి. అంతా కూడా ఎలా ఉన్నాయి చూడండి స్ట్రక్చర్ అనేది. ఇదొక 5 మెంబర్ రింగ్. 6 మెంబర్ రింగ్ చూడండి ఒకసారి ఎలా ఉంది. చూసారా 6 మెంబర్ రింగ్ ఎలా ఉందో? ఇక్కడ మనకి ఏం చెప్పాడు గుర్తుందా? 6 మెంబర్ రింగ్
5 మెంబర్ రింగ్స్‌తో అసోసియేట్ అవుతుంది. అలా ఫ్యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 6 మెంబర్ రింగ్స్‌తో కూడా ఫ్యూజ్ అవుతుందనమాట. అది చెప్పాడు. కానీ మన 5 మెంబర్ రింగ్ ఎప్పుడు కూడా 6 మెంబర్ రింగ్ చుట్టూరు 6 మెంబర్ రింగ్స్ ఉన్నాయి చూడండి. అది మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఈ డయాగ్రామ్ నుంచి. బాండ్ యాంగిల్స్ కూడా ఇచ్చాడు చూడండి. సింగిల్ బాండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ బోత్ సింగిల్ అండ్ డబుల్ బాండ్స్ విత్ సీసీ డిస్టెన్స్. అంటే సింగిల్ బాండ్కి అయితే 143 పికోమీటర్స్ ఉంటుంది. డబుల్ బాండ్ అయితే 138 పికోమీటర్స్ అంతే ఉంటుంది. స్పెరికల్ ఫ్లోరెన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ బక్కీ బాల్స్ ఇన్ షార్ట్. దీన్ని బక్కీ బాల్స్ ఇన్ షార్ట్ కూడా అంటారు. నెక్స్ట్ ఇంకోండి స్ట్రక్చర్ ఆఫ్ C60 Buckminster Florence. Note that molecules has the shape of soccer ball, football. Yes. It is very important to know about the graphic thermodynamically most stable allotrope of carbon and therefore H4 HF ante of graphite is taken as 0. Value of diamond and fluorines is 1.90 and 38.1 kilojoules. మన అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూస్ ఇచ్చాడు. గ్రాఫైట్‌కి 0 తీసుకుంటాం. అలాగే డైమండ్‌కి అయితే C60లోనే డైమండ్, ఫ్లోరెన్స్ C60లో చూసుకుంటే 1.9, 1.9, 38.1 కిలోజౌల్స్ పర్ మోల్ తీసుకుంటాం అనమాట. ఇంత పాయింట్స్ ఏం అవసరం లేదని చెప్తాను చూడండి. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కార్బన్. కార్బన్ యూజెస్ అనేది కొంచెం ఇంపార్టెంట్. మనకి ఎక్కువ ఐపీఎల్ అడిగే ఛాన్స్ ఉంది. Graphite fibers embedded in plastic material form high strength, lightweight and composites. The composites are used in products such as tennis rackets, fishing rods, aircrafts and coins. Being good conductor, graphite is used for electrodes in batteries, industrial electrolysis. Crucibles made from graphite are inert in dilute acids and alkalis. Being highly porous, activated charcoal is used in absorbing poisonous gases and also used in water filter to remove organic contaminators, and air conditioning system to control odor. Carbon black is used as a black pigment of black ink and as a filler on automobile tires. Coke agent is in metallurgy. Diamond is a precision stone and used in jewelry. It is measured in carats. 1 carat is equal to 200 milligrams. యెస్. కార్బన్ అనేది ఇన్ని యూజెస్ ఉన్నాయన్నమాట. కార్బన్ తల యూజ్ చేస్తాం. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ సమ్ ఇంపార్టెంట్ సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ ఆఫ్ కార్బన్ అండ్ సిలికాన్ గురించి ఇచ్చాడు. ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ గురించి మాట్లాడదాం. 2 ఇంపార్టెంట్ ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ ఆర్ కార్బన్ మోనాక్సైడ్ అంటే CO, కార్బన్ డయాక్సైడ్ అంటే CO2. కార్బన్ మోనాక్సైడ్ గురించి చూద్దాం. కార్బన్ మోనాక్సైడ్ ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి మనకి. డైరెక్ట్ ఆక్సిడేషన్ ఆఫ్ C ఇన్ లిమిటెడ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ ఈల్డ్స్ కార్బన్ మోనాక్సైడ్. అంటే 2C ప్లస్ O2 అంటే 2CO. చూడండి రియాక్షన్ 2C ప్లస్ O2 2CO అంటే కార్బన్కి ఆక్సిజన్ కలిపితే చూడండి 2CO మోనాక్సైడ్ ప్రిపేర్ అయింది. ఆన్ C small scale of pure CO is prepared by dehydration of formic acid with concentrated H2SO4 at 373 kelvins. ఇది ఒక ప్రిపరేషన్ అన్నమాట. అంటే చూడండి ఫార్మిక్ యాసిడ్ని 373 కెల్విన్స్లో కాన్సన్ట్రేటెడ్ H2SO4 వేస్తే H2O CO వస్తుందన్నమాట. ఆన్ కమర్షియల్ స్కేల్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ప్యాసేజ్ ఆఫ్ స్టీమ్ ఓవర్ ఏ హాట్ కోక్. ద మిక్చర్ ఆఫ్ CO అండ్ H2 thus gives COని H2 మిక్సర్ని ఏమంటారంటే వాటర్ గ్యాస్ అంటారు, లేదా సింథసిస్ గ్యాస్ అంటారు కూడా అంటారు. అంటే Cకి H2O కలిపామంటే CO H2 వస్తుందన్నమాట. దాన్ని వాటర్ గ్యాస్ అంటారు అన్నమాట. అదే CO(N2) అంటే మనకి Cకి O2ని N2 అని కలిపితే 1273 దగ్గర నుంచి కెల్విన్స్ దగ్గర నుంచి వేస్తే
ప్రొడ్యూసర్ గ్యాస్ అనేది వస్తుందన్నమాట. 2CO4N2 అంటే ప్రొడ్యూసర్ గ్యాస్ అనేది దీని CON2 ప్రొడ్యూసర్ గ్యాస్. COH2 వాటర్ గ్యాస్ అన్నమాట పేర్లు. Water gas and producer gas are very important in industrial fuels. Carbon monoxide and water gas or producer gas can undergo further combustion, forming carbon dioxide with the liberation of heat. Heat liberate చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. కార్బన్ మోనాక్సైడ్ ఇస్ కలర్లెస్, ఆర్డర్లెస్ అండ్ ఆల్మోస్ట్ వాటర్ ఇన్సాల్యుబుల్ గ్యాస్. ఇట్ ఈస్ an powerful reducing agent and reduces almost all metal oxides other than those of the alkaline earth metals, aluminum, a few transition elements. అంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది చాలా పవర్ఫుల్ రిడ్యూసింగ్ ఏజెంట్ అన్నమాట. చాలా వరకు మెటల్ ఆక్సైడ్స్ రెడ్యూస్ చేయగలదు. కానీ కొన్ని ఆల్కలీ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్, అల్యూమినియం, కొన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తప్ప మిగిలినవన్నిటిని కూడా ఇది రెడ్యూస్ చేయగలదు. దిస్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ monoxide is used in the extraction of many metals from their oxide ores అన్నమాట. ఇదిగోండి ఆక్సైడ్ ఓర్స్ రెండు రియాక్షన్స్ ఇచ్చాడు. ఇన్ CO మాలిక్యూల్ దెర్ ఆర్ 1 సిగ్మా అండ్ 2 పై బాండ్స్. అంటే కార్బన్ మోనాక్సైడ్లో 1 సిగ్మా 2 పై బాండ్స్ అనేవి ఉంటుంది. బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇది చూడండి. బిట్వీన్ కార్బన్ అండ్ ఆక్సిజన్ బాండ్ ఇలా ఉంటుందన్నమాట. లోన్ పేర్స్ మర్చిపోకండి. మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉంటే ఒకసారి తీసి చదవండి. ఇంకా మీరు అన్ని బుక్స్ మీ కాలేజ్ బుక్స్ కన్నా చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ ద Because of the presence of lone pair of carbon monoxide molecule acts as a donor and react the certain metals when heated to form metal carbonyls. మెటల్ కార్బనైల్స్ కూడా ఫామ్ అవుతుంది అనమాట ఈ మెటల్ కార్బన్ మోనాక్సైడ్ ద్వారా. ద హైలీ పాయిజనస్ నేచర్ ఆఫ్ CO arises because to its ability to form a complex with hemoglobin. కార్బన్ మోనాక్సైడ్ అనేది నేను చెప్తున్నాను, మన బండి కానీ ఏదైనా బస్సెస్ కానీ వెహికల్స్ కానీ పక్క నుంచి పొగ వస్తుంది కదా, ఆ పొగలో కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందన్నమాట. ఇది కనుక మన హిమోగ్లోబిన్‌లో కలిసిందంటే చాలా పాయిజనస్‌గా తయారైపోతుంది. అందుకే బండి కానీ ఏదైనా కార్ కానీ స్కూల్ బస్ కానీ లారీ కానీ ఏదొచ్చినా ఏదైనా పక్కన నుంచి స్మోక్ వస్తుందంటే ఖచ్చితంగా ముక్కు మూసుకోండి. లేదా కర్చీఫ్ కానీ మాస్క్ కానీ ఏదైనా పెట్టుకుంటే కొంచెం తగ్గుతుందన్నమాట. అది కనుక మనం బాగా ఎక్కువ పీల్చామంటే మనకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి చాలామంది ఎక్కువ పీల్చేసినోళ్ళు అంతా లంగ్స్ అంతా పాడైపోయి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంత డేంజరస్ పాయిజనస్ అనమాట ఇది. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ అలా తయారు చేస్తాం. సికి O2 కలిపితే CO2 అయిపోతుంది. లేదా CH4కి 2O2 కలిపితే CO2 వచ్చేస్తుంది అనమాట. అది కార్బన్ డయాక్సైడ్ ప్రిపరేషన్స్. దీనికి అంత ప్రిపరేషన్స్ ఏమి ఉండదు. కార్బన్ డయాక్సైడ్ గురించి అందరికీ తెలిసింది. ఇన్ ద ల్యాబొరేటరీ ఇట్ ఈస్ కన్వీనియంట్లీ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ డైల్యూట్ HCl ఆన్ కాల్షియం కార్బోనేట్. ఇది ఒక అంటే ల్యాబ్స్లో మనకి ఇలా కూడా చేస్తారన్నమాట. చూడండి, కాల్షియం కార్బోనేట్కి 2HCl చేస్తే CaCl2 CO2 H2O కింద వస్తుంది. ఆన్ కమర్షియల్ స్కేల్ ఇట్ ఈస్ ఒబ్టైనడ్ బై హీటింగ్ లైమ్స్టోన్లో హీట్ చేసినా కూడా వస్తుంది అనమాట. ఇవన్నీ ప్రిపరేషన్స్ ఎంత ఏముండవు. అలాగే కార్బన్ డైఆక్సైడ్ అనేది కలర్లెస్, ఓడర్లెస్, అంటే స్మెల్ ఉండదు, వాటి కలర్ ఉండదు. ఇట్స్ లో సాల్యుబిలిటీ ఇన్ వాటర్ మేక్స్ ఇట్ immense biochemical and geochemical importance. With water, it forms carbonic acid H3CO3, which is a weak dibasic acid and dissociates into two steps. టూ స్టెప్స్లో కూడా డిసోసియేట్ అవుతుంది. ఓకే, pH వాల్యూ కూడా చూడండి. బ్లడ్ యొక్క pH వాల్యూ ఇచ్చాడు. ఒక బిట్ అడుగుతాడు బ్లడ్ యొక్క pH వాల్యూ అని చెప్పేసి. నెక్స్ట్, బీయింగ్ ఎసిడిక్ ఇన్ నేచర్ ఇట్ కంబైన్స్ విత్ ఆల్కలీస్ టు ఫార్మ్ మెటల్ కార్బోనేట్స్ కూడా ఫామ్ అవుతుంది. అలాగే 0.03% బై వాల్యూమ్లో ఉంటుంది అనమాట మొత్తం. నెక్స్ట్, ఫోటోసింథసిస్ గురించి చెప్తున్నాడు.
ఈజ్ రిమూవ్డ్ బై ఫోటోసింథసిస్ అంటే కార్బన్ డయాక్సైడ్ అనమాట. కార్బన్ డయాక్సైడ్‌ని రిమూవ్ చేయడానికి ఫోటోసింథసిస్ కూడా యూజ్ చేస్తారు. ఫోటోసింథసిస్ గురించి మీకు తెలుసు 10థ్ క్లాస్ బయాలజీలో కానీ ఎక్కడ పడితే అక్కడ మీరు నేర్చుకొని ఉంటారు ఇది. గ్లూకోజ్ వస్తుందని చెప్పేసి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌లో కార్బన్ డయాక్సైడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది గ్రీన్ హౌస్ గ్యాసెస్‌లో. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌లో కార్బన్ డయాక్సైడ్ కూడా ఒక గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనమాట ఇది. కార్బన్ డయాక్సైడ్ క్యాన్ బి అబ్టైన్డ్ బై సాలిడ్ ఫామ్‌లో ఉందంటే దాన్ని డ్రై ఐస్ అంటారనమాట. డ్రై ఐస్ అంటే ఎక్కడంటే మీకు ఫిష్ అంటే హార్బర్స్‌లో గాని ఎక్కువ మనకి సముద్రం మీదకెళ్ళిన వాళ్ళేంటంటే వాళ్ళు పట్టుకొచ్చిన ఏదైనా ఉంటాయి గదా! హ్మ్. ఫిషెస్ కానీ, క్రాబ్స్ కానీ, ప్రాన్స్ కానీ ఇవన్నిటిని గూడా ఈ డ్రై ఐస్‌తో ఉంచుతారనమాట. ఈ డ్రై ఐస్ అంటే కార్బన్ డయాక్సైడ్‌ని సాలిడ్ ఫార్మ్‌లో ఉందంటే ఇదే డ్రై ఐస్ అనమాట. మనకి అలాగే ఐస్ క్రీమ్స్‌లో అట ఎప్పుడైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్స్‌ని ఒక బాక్స్‌లో పెట్టి ఐస్ పెడతారు. డ్రై ఐస్ అదే అనమాట. డ్రై ఐస్ ఈస్ యూజ్డ్ యాస్ ఎ రిఫ్రిజిరెంట్ ఇన్ ఐస్ క్రీమ్ అండ్ ఫ్రోజన్ ఫుడ్. ఫ్రోజన్ ఫుడ్ అంటే మన అనమాట. గ్యాసియస్ CO2 ఈజ్ ఎక్స్టెన్సివ్‌లీ యూజ్డ్ టు కార్బోనేట్ సాఫ్ట్ డ్రింక్స్. మన కూల్ డ్రింక్స్‌లోని ఇప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ ఉందనుకోండి, థమ్స్ అప్ ఉందనుకోండి, దాన్ని బాగా షేక్ చేసి ఒక్కసారిగా మూత తీసామంటే పైకి ఒక్కసారిగా గ్యాస్ వచ్చేస్తది. కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది ఉంటుంది అందులోని. బీయింగ్ హెవీ అండ్ నాన్ సపోర్టర్ ఆఫ్ కంబషన్, ఇట్ ఈస్ యూజ్డ్ యాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. యెస్, కార్బన్ డయాక్సైడ్ కూడా ఇందాక మనం నేర్చుకున్నాం. తెలుసుకున్నాం. కార్బన్ అనేది మనకి ఫైర్ ఎక్స్టింగ్విషర్‌లో కూడా యూజ్ చేస్తామని చెప్పేసి. యూరియా యూజ్ చేయడం కూడా దీన్ని యూజ్ చేస్తాం. అలాగే CO2 molecule carbon undergoes sp hybridization. Two hybridized orbitals of carbon atom overlap with two of p orbitals of oxygen atoms to make two sigma bonds, while other two electrons of carbon atom are involved in p pi bonding with oxygen atom. మీకు స్ట్రక్చర్ చూడొచ్చు మీరు. ఇంత రెజోనెన్స్ స్ట్రక్చర్స్ అనమాట ఇవి. కింద కూడా రాశాడు. రెజోనెన్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అని రాశాడు. నెక్స్ట్ సిలికాన్ డయాక్సైడ్. ఎస్, సిలికాన్ డయాక్సైడ్ 95% of Earth's crust is made up of silica and silicates. Silicon dioxide, commonly known as silica, occurs on several crystallographic forms. Quartz, cristobalite, tridymite are some of the crystalline forms of silica. Silica crystalline forms ఉన్నాయి. ఎక్కువ ఇంపార్టెంట్ ఇవే. క్వార్ట్జ్, క్రిస్టోబలైట్, ట్రైడమైట్. క్వార్ట్జ్ అయితే పేరు మర్చిపోద్దు. మళ్ళీ మళ్ళీ ముందు ముందు అదే పేర్లు వస్తాయి మళ్ళీ. ఎస్, సిలికాన్ డయాక్సైడ్ ఈజ్ ఎ కోవలెంట్ త్రీ డైమెన్షనల్ నెట్వర్క్. సిలికాన్ డయాక్సైడ్ SiO2 త్రీ డైమెన్షనల్ నెట్వర్క్. ఇదే దాని స్ట్రక్చర్. ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఇది. డయాగ్రామ్ వేద్దాం అనుకుంటే. ఎస్, silica in its normal form is almost non-reactive because of very high SiO bond enthalpies. SiO bond enthalpies అనేది చాలా హైగా ఉంటుంది అనమాట. అందుకే అదేంటంటే నార్మల్ ఫామ్లో ఆల్మోస్ట్ నాన్ రియాక్టివ్ అవుద్ది అనమాట సిలికా అనేది. ఎందుకు? బికాస్ ఆఫ్ వెరీ హై SiO బాండ్ ఎంథాల్పీస్ ఉండడం వల్ల. The attack of halogens, dihydrogen, and the most of acids and metals, even at elevated temperatures. టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ సిలికా ఒక్కొక్కసారి అవుతుందన్నమాట. ఎందుకంటే మనకి సిలికా అనేవి ఏంటంటే త్రీ డైమెన్షన్లో మనకి SiO2 అనేది త్రీ డైమెన్షన్లో అయ్యిందనమాట. సిలికాకు ఉన్నంత పవర్ అది. నెక్స్ట్ సిలికా యొక్క ప్రాపర్టీస్ కొన్ని ఇచ్చాడు చూడండి. SiO2 ప్రాపర్టీస్. నెక్స్ట్ quartz is extensively used as piezoelectric material. చాలా వింతగా ఉంది. పైజీ piezoelectric material. It has made possible to develop extremely accurate clocks, modern radio and television broadcasting, and mobile radio communications. Silica gel is used as a drying agent and as a support for chromatographic materials and catalysts. Kieselguhr and an amorphous form of silica is used in filtration of plants. ఇవన్నిటిలో యూజ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ సిలికోన్స్. ఎంత లేదు, ఇంకొక పేజ్ ఉంది.
Silicons. There are there are a group of organosilicon polymers which have ఇంకోటి స్ట్రక్చర్ ఇది కంటిన్యూస్ స్ట్రక్చర్స్ అనమాట ఇవి. స్ట్రక్చర్ చూపిస్తాను చూడండి. ఇది రిపీటింగ్ యూనిట్ ఇంకోండి ఇక్కడ అన్నాడు రిపీటింగ్ యూనిట్ అని చెప్పేసి. ద స్టార్టింగ్ మెటీరియల్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిలికాన్స్ ఆర్ ఆల్కలీ అండ్ ఆర్ అరైల్ సబ్స్టిట్యూటెడ్ సిలికాన్ క్లోరైడ్స్ RnSiCl 4 minus N, where R is alkali or aryl group when it methyl chloride reacts with silicon in the presence of copper as a catalyst at a temperature 573 kVs. Various types of methyl ఏమన్నాడు methyl substituted chloroxylenes of formula MESiCl3. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ముందు వస్తుంది. Me2SiCl2, Me3SiCl with small amounts of Me4Si are formed. Hydrolysis of dimethyl dichloroxylane CH3 twice SiCl2 followed by condensation polymerization yields straight chain polymers. ఇది స్ట్రక్చర్ అనమాట. 2HC3 ఇదంతా ప్రిపరేషన్ స్ట్రక్చర్స్ చూడండి. సిలికాన్ అంటే ఇదే లాస్ట్లో చూసారు కదా సిలికాన్ కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. స్ట్రక్చర్స్ అనేవి కంటిన్యూస్ స్ట్రక్చర్స్ అనేవి మనకి ఇచ్చాడు కదా. R2 ఇంకోండి CH3ని R2 అనుకున్నాడు, R అనుకున్నాడు. R2SiO కంటిన్యూస్ స్ట్రక్చర్స్. దిస్ ఇస్ సిలికాన్ అండ్ అగైన్ దిస్ సిలికాన్ ఇస్ దేర్. The chain length of polymer can be controlled by adding CH3 3SiCl which blocks the ends అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. ఎండింగ్ కూడా ఇస్తాడు. ఎండింగ్ అనమాట ఇది చూడండి. లెఫ్ట్ సైడ్ కంటిన్యూస్గా ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ ఎండింగ్ అయిపోయింది చూడండి పాలిమరేషన్ జరిగిన తర్వాత. ఇది ఒక స్ట్రక్చర్. సిలికాన్స్ బీయింగ్ సరౌండెడ్ బై నాన్ పోలార్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ వాటర్ రిపెల్లింగ్ ఇన్ నేచర్. ఇదంతా అవసరం లేదు పాయింట్స్ కూడా. నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట చూడండి. వాట్ ఆర్ సిలికాన్స్ అంటాడు. డెఫినేషన్ 2 మార్క్స్ ఉపయోగపడుతుంది. ఐపీ సింపుల్ సిలికాన్స్ కన్సిస్ట్ ఆఫ్ SiO(N) అంటే N టైప్స్ కదా, chains in which alkyl or phenyl groups occupy the remaining bonding positions on each silicon. They are hydrophobic, water repellent in nature. ఈ క్వశ్చన్ రాస్తే 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసి మీ ఐపీ బుక్స్లో ఎలా ఉంటుందో అలా రాయండి. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సిలికేట్స్ ఇప్పుడు చెప్తున్నా. సిలికేట్స్ జియోలైట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సిలికేట్స్ మినరల్స్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. Some of the examples are feldspar, zeolites, mica, etc. The basic structural units of silicates SiO4. ఇక్కడ మన డయాగ్రామ్లో చూడొచ్చు. ఇదిగోండి SiO4 అన్నమాట. ఇది స్ట్రక్చర్. 2 స్ట్రక్చర్స్ ఇచ్చాడు. టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ SiO4 anion ఇది ఏలో ఇచ్చారు. రిప్రజెంటేటివ్ ఆఫ్ SiO4-4 యూనిట్ అనమాట. యూనిట్స్లో అంటే సర్కిల్స్ అనేవి ఆక్సిజన్, మనకి పాయింట్ అనేది ఇంకోటి ఒక పాయింట్లో అంటే పాయింట్ ముందుకు వచ్చింది అనమాట, అంటే ఫ్రంట్కి అలా తీసుకోవాలి. న్యూట్రలైజేషన్ బై పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ అయాన్స్ అని చెప్పేసి పాయింట్. అలాగే ఇఫ్ ఆల్ ద 4 కార్నర్స్ ఆర్ షేర్డ్ విత్ అదర్ టెట్రాహెడ్రల్ యూనిట్స్ 3 డైమెన్షనల్ నెట్వర్క్ ఈస్ ఫార్మ్డ్. ఇదంతా మనకంటే 2023 సిలబస్ ప్రకారం చూసుకుంటే ఇదంతా అవసరం లేదు. జస్ట్ మీరు ప్రాపర్టీస్ నేర్చుకోవడం, ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఎనామలస్ బిహేవియర్స్, వాటి యొక్క రియాక్షన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ ఏమో మళ్ళీ మార్చొచ్చేమో మనకు అని చెప్పేసి నేను అదంతా చెప్తున్నాను. అదే 2023 సిలబస్ ప్రకారం అయితే 2024 సిలబస్ ప్రకారం అయితే ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ జియోలైట్స్. ఇక్కడ ఒక పాయింట్ చూసుకోండి. ఈ పాయింట్ మనకి బాగా ఉపయోగపడుతుంది. 2 ఇంపార్టెంట్ మ్యాన్-మేడ్ సిలికేట్స్ ఆర్ గ్లాస్, సిమెంట్. అదే ఈ పాయింట్ అయితే మర్చిపోకండి. 2 మార్క్స్లో అడుగుతాడు. వాట్ ఆర్ ద 2 మ్యాన్-మేడ్ సిలికేట్స్ అని అడుగుతాడు. ఈ లెసన్లో ఎక్కువ 2 మార్క్స్ అంటే ఈ లెసన్ నుంచి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి చెప్తాను. జియోలైట్స్. ఇఫ్ అల్యూమినియం ఆటమ్స్ రీప్లేస్ few silicon atoms in 3 dimensional network is called silicon dioxide.
అల్యూమినియం ఆటమ్స్ అనేవి సిలికాన్ ఆటమ్స్‌తో 3 డైమెన్షనల్ నెట్‌వర్క్‌తో రీప్లేస్ అయినాయి అంటే దాన్ని సిలికాన్ డయాక్సైడ్ అంటారు. ఓవరాల్ స్ట్రక్చర్ నౌన్ యాస్ అల్యూమినో సిలికేట్ అని కూడా అంటారు. దాని స్ట్రక్చర్ పేరు. అక్వైర్డ్ ఆఫ్ నెగెటివ్ చార్జ్ ఉంటుంది. అలాగే దానికి క్యాటయాన్స్ సచ్ యాస్ Na+, K+, Ca+టు బ్యాలెన్స్ ద నెగెటివ్ చార్జ్. ఇవి నెగెటివ్ చార్జ్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. అలాగే ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెల్డ్‌స్పార్ ఏంటంటే జియోలైట్స్‌కి Zeolites are widely used as catalysts in petrochemical industries for cracking of hydrocarbons and isomerization. ZSMFI, type of zeolite used to convert alcohol directly into gasoline. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నాను. ఐపీ ఎక్కువ ఐపీ కవర్ అయ్యే క్వశ్చన్స్ ఉన్నాయి ఇందు నుంచి. ఆబ్జెక్టివ్కి ఏమో కానీ ఐపీకి అయితే బాగా కవర్ అవుతున్నాయి క్వశ్చన్స్. హైడ్రేటెడ్ జియోలైట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ అయోన్ ఎక్స్చేంజెస్ ఇన్ సాఫ్టనింగ్ హార్డ్ వాటర్. ఈ పాయింట్స్ అనేవి మీరు థియరీ చదువుకున్నారంటే ఒక పక్కన ఐపీ అటువైపు పక్కన ఆబ్జెక్టివ్ కూడా బాగా కవర్ అవుతుంది అనమాట. తర్వాత 14th గ్రూప్ అయింది. నెక్స్ట్ పార్ట్లో 15th గ్రూప్ సెకండ్ ఇయర్ వాళ్ళకి, అంటే ఆబ్జెక్టివ్ కదా ఐపీ చెప్తున్నాను. సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే నెక్స్ట్ వచ్చే పార్ట్ ఖచ్చితంగా చూడాలి. ఆబ్జెక్టివ్ చేసుకున్న వాళ్ళైతే మొత్తం అన్ని చూసుకోవాలనుకోండి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పీ బ్లాక్ పార్ట్ 2 అయింది 14th గ్రూప్. అలాగే మీకు టెలిగ్రామ్లో ఈ పీడిఎఫ్ కావాలన్నా మీకు పీవైక్యూస్ కూడా పెడుతున్నాం. అలాగే ఐపీ సెషన్స్, ఐపీ పీడిఎఫ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. క్వశ్చన్స్ ఏవి ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా రెగ్యులర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా అప్ టు డేట్ పెడతానే జరుగుతుంది మేము. దానికోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, సెషన్ ఎండ్ చేయడం జరుగుతుంది.